మీకు త్వైకొండలో మంచి ప్రవేశం ఉంది, హరికథలు చెప్తారు. అసలు ఏంటి, ఒక పక్క చదువు, ఒక పక్క ఇవన్నీ ఎలా మీరు అవపోసన పట్టారు? అసలు నాకు అర్థం కాదు. వీటిలో ప్రావీణ్యం ఎలా సంపాదించారు? హరికథలు కూడా చాలా బాగా చెప్తారు. బిగ్ బాస్లో కూడా నాకు తెలిసి హరికథ ఒకటి చేశారు, షో చేశారు. అంటే భగవంతుడు మా ఇంట్లో ఉన్న అందరికీ ఇచ్చిన వరం అనుకుంటా. నాన్నగారు అమ్మగారు మాకు ఇచ్చిన ఆస్తి. నాన్న అమ్మ మ్యూజిక్ అంటే వాళ్ళు బోర్న్ అండ్ బాటప్ అని చెప్పాలి, అందులోనే పుట్టి పెరిగిపోయారు. అయితే నాన్నగారు విజయనగరంలో మ్యూజిక్ కాలేజ్లో ఆయన నేర్చుకొని రాష్ట్రపతి వివి గిరి గారి చేతుల మీద వెండి వీణ తీసుకున్నారు అప్పట్లో. ఆయన 17 సంవత్సరాలు చాలా కాంపిటీషన్స్లో. ఆయన చాలా టాలెంటెడ్, అద్భుతమైన వాయిస్, ఘంటసాల గారిలో ఉంటుంది. ఆయన దగ్గర నుంచి మా ఇంట్లో అందరికీ. తర్వాత అమ్మ అద్భుతంగా పాడుతుంది. ఆవిడ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సంస్కారం చిన్నప్పటి నుంచి హరికథలు విని రామనామస్మరణ చేసి అవన్నీ వినడం వల్ల పెద్ద పెద్ద మహానుభావులు అందరూ హరికథలు వినడం వల్ల ఆ జ్ఞానం, ఆ సంస్కారం వాళ్ళందరితో చూసిన తర్వాత వాళ్ళ జ్ఞానం ముందు మనం ఎంత అనిపించి చిన్నప్పట్లో నుంచే. నేను చిన్నప్పుడు పెద్ద వాళ్ళందరికీ శృతి వేసేదాన్ని. శృతి పెట్టి ఇలా ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే ఒక ఆన్ చేస్తే కొయ్య అని వస్తుంది. అప్పుడు ఇలా లాగాలి మాన్యువల్గా. ఆ శృతి బాక్స్ వేసుకుని 2 జడలు వేసుకున్న ఫోటోలు కూడా ఉంటాయి ఎక్కడో, ఎవరెవరి ఇంట్లో ఉన్నాయి. అవన్నీ తెచ్చుకొని అనిపిస్తుంది ఇప్పుడు నాకు అవన్నీ కావాలి. చూశాను, ఆ టైంలో తీసుకోలేకపోయాను. మానప్రవిడ్ శేషయ్య గారు అని వారి ఇంట్లో ఉండాలి. వాళ్ళందరి ఇళ్లలో నేను వెళ్ళి శృతి వేసేదాన్ని. నాన్నగారు మృదంగం అకాంపనిస్ట్గా ఉంటే, నాన్నగారు మృదంగం ఆర్టిస్ట్ బేసికల్గా. దాంతో నాకు ఇవన్నీ తెలిసి వినికిడి జ్ఞానం. నాకు ఏకసంతాగ్రాహి అనే ఇంట్లో అంటారు, మరీ అంత నేను చెప్పను కానీ చూసి వినికిడితో నేను పట్టేస్తాను. అలా విని కొంత నేను ఆకలింపు చేసుకున్నవి. తర్వాత దాని మీద అవగాహన పెంచుకునేది. ఇంట్రెస్ట్తో నాన్నగారిని ఒకసారి నా పాడుతున్నాను చూసి మా అమ్మగారు ప్రజెంట్ చేయమంటే ఒకసారి చేస్తే, నాన్నగారి ముందు ప్రదర్శన చేస్తే అప్పుడు గురువుగారికి వినిపించి, గురువుగారు అయ్యో ఇది ఎవరికి రాని కళ, నువ్వు ఆ అమ్మాయిని. మా నాన్నగారికి ఇంట్రెస్టే లేదు. స్టేజ్ ఎక్కొద్దు నా కూతురు, అందరు తండ్రి అనుకున్నట్టే స్టేజ్ ఎక్కకూడదు, మా అమ్మాయి ఏమో ఏ డాన్సులు నేర్చుకోవద్దు, సంగీతం తప్ప ఏం పాడొద్దు, సంగీతం అయితే ముసలైపోయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలాగా పాడుకోవచ్చు నువ్వు, ఇప్పుడు అన్నీ తాళం వేసుకుంటూ, అదే డ్యాన్స్ అయితే ముసలైపోయిన తర్వాత చేయగలవా, వద్దని. నాకు డ్యాన్స్ పిచ్చి, మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేశానంటే హరికథలు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి నాకు ఇది కూరకు తీరిపోయింది ఒక విధంగా. డాన్స్ కూడా బాగా చేస్తారులేండి. డాన్స్ అన్ని నేను ఆల్రౌండర్, సింపుల్గా చెప్తాను, అన్నిట్లో ఉన్నా అని చెప్తాను. ఏ ప్రావీణ్యం అంటే పూర్తిగా మనకి మొత్తానికి అన్ని చేయడానికి కుదరకపోయినా నేను చేసినంత వరకు బాగా చేశారండి అనేది అప్రిషియేట్ చేస్తారు. నాకు ఒకటి అర్థం కాలేదు మేడం, కరాటే కళ్యాణి గారికి ఎప్పటి నుంచి మంచి ఫేమ్ ఉంది. మీకు యాక్షన్ మీద మీకున్న ఇది కావచ్చు, పట్టు కావచ్చు, అన్ని అంశాల్లో మీకున్న పట్టు కావచ్చు, మీకంటూ ఒక బ్రాండ్ ఉంది కరాటే కళ్యాణి గారు అంటే. మరి ఎందుకోసం మరలా మీరు బిగ్ బాస్కి వెళ్ళారు? అసలుకి ఇంకా ఏం బ్రాండ్ సంపాదించుకోవాలని, ఇంకా ఏం గుర్తింపు తెచ్చుకోవాలని? నేను బిగ్ బాస్ కావాల్సి వచ్చాను, నాకు బిగ్ బాస్ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి కావాల్సి వచ్చినా మీరు రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా? రిజెక్ట్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు కరాటే కళ్యాణి అంటే ఒక గయ్యాలి, అందరి మీద నోరిస్ పడిపోతుంది అన్నదే తెలుసు వాళ్ళకి, బయట జనంకి. నేను బిగ్ బాస్కి వెళ్తే రియల్గా నేనేంటో తెలుస్తాను, నేనేంటో తెలియాలి కదా. నేను ఎలా ఉంటాను, రోజు ఉదయం లేస్తే ఎట్లా ఉంటాను, ఎవరితో ఎలా మాట్లాడతాను, నేను ఏ పనులు చేయగలను, అసలు నేనేంటి తెలియాలంటే బిగ్ బాస్కి నేను అవసరం. వాళ్ళు పిలిచారు, మీరు రావాలన్నారు. ఆ ఫస్ట్ సీజన్కే సెలెక్టెడ్ నేను, బట్ నేను వెళ్ళలేదు. అప్పుడు నేను రాజాది గ్రేట్ సినిమా వల్ల. తర్వాత సెకండ్ సీజన్ అడగలేదు, థర్డ్ సీజన్, ఫోర్త్ సీజన్ అడిగారు. ఫోర్త్కి నేను వెళ్ళాల్సి వచ్చింది. ఖాళీగా ఉన్నాము పాండమిక్లో, సరే అందరం ఇళ్లలో ఉన్నాం కదా ఈ కరోనా వల్ల కొంతవరకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాలకి నా ఒరిజినల్ క్యారెక్టర్ అర్థం కావాలి కదా. ఎప్పుడు గయ్యాలి, ఎప్పుడు గొడవలు పడుతుంది అన్నదే ప్రొజెక్ట్ చేశారు. అంటే కొన్ని ఇష్యూస్లో నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా అసత్యాలు మాట్లాడితే నేను సహించుకోలేక అరిచేస్తాను. తప్పు మీరు చెప్పు, చాలా రాంగ్ ఇలా వెళ్ళిపోతాను నేను. అది అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ నాకు అవతల వాళ్ళు అవకాశం ఇస్తే మెల్లగా మాట్లాడతాను. అవతల వాళ్ళు ఎక్కేస్తున్నారు అనుకోండి మీద. ఒక డిబేట్కి వెళ్ళాం, ఆ డిబేట్లో వాళ్ళు వెళ్ళి ఎక్కితే క్లమ్జీ అయిపోద్ది. ఆ క్లమ్జీలో నా నోరు పెద్దది అయిపోవడం వల్ల నా వాయిస్, నేను చెప్పాల్సిన పాయింట్ రీచ్ అవ్వకుండా నా వాయిస్ రీచ్ అయిపోతుంది. దానివల్ల నేను నిజం చెప్తున్నా, జరుగుతుంది అదే. ఆ రీచ్ అవ్వడం వల్ల వాయిస్ పెద్దగా ఉండడం వల్ల నేను గయ్యాళ్ళు లేదా అందరితో ఫైట్ చేస్తుంది ఏంటి, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, క్యారెక్టర్స్ ఇంపాక్ట్ ఇది ఉంది. ఇది ఉండడం వల్ల ఈ ఇమేజ్ మారాలి అనుకున్నాను కూడా నేను అనుకున్నాను. అందుకోసం కూడా నేను వెళ్ళాను. నిజంగా మారే వచ్చాను నేను బయటికి. మీరు చూసారా లేదా? మీరు మారేంత అవకాశం, అంత టైం ఇవ్వలేదు బిగ్ బాస్. బిగ్ బాస్ కి మీరు అవసరమయ్యారు, మీకు బిగ్ బాస్ అవసరం కాదు. మీ అవసరంతో బిగ్ బాస్ తీసుకున్నా అక్కడికి వచ్చిన వారు ఒకరిద్దరు తప్పితే మీరు అందరికి ఫెమిలియర్. ఇంకా అందులో ఇంకొకరిద్దరు తప్పితే ఎవరికి తెలియదు అక్కడ వచ్చేంత వరకు. కానీ వారంతా లాస్ట్ వరకు ఉన్నారు. మీరు సెకండ్ వీక్ లోనే వెళ్ళిపోవడం అంటే అప్పుడు బిగ్ బాస్ మీకు ఏం ప్రయారిటీ ఇచ్చినట్టు? అసలుకి వెళ్ళడము మిమ్మల్ని మీరు ఏం ప్రూవ్ చేసుకోలేకపోయారు కదా. ఒక వారం ఏడవడానికి సరిపోయింది, ఒక వారం మద్దతు గొడవలు సరిపోయింది. సరే ఎందుకు ఏడ్చారు, ఏంటి అసలుకి?
ప్రూవ్ చేసుకున్నానని అనుకుంటాను. ఎందుకంటే మీకు అన్నిటికన్నా ఏం చెప్తానండి, నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ వీక్ అంతా ఏడ్చాను అనుకుందాం, నాకు బెంగ వచ్చింది. ఎందుకు బెంగ వచ్చిందంటే నేను హోమ్ సిక్. మామూలుగా కూడా నేను నా ఫ్యామిలీతోనే తప్ప నేను ఎక్కడ బయట వేరే ఎవరితో ఎక్కువగా నేను మింగిలో నాకు పార్టీసు, ఫ్రెండ్స్, కిట్టి పట్లు ఏమి ఉండవు. నేను ఏ అలవాట్లు లేవు. నేను పిచ్చి ఓన్లీ ఎప్పుడైనా కార్డ్స్ ఆడేదాన్ని, అది కూడా లేదు ఇప్పుడు. అంతకుమించి నా అలవాట్లు బయట తిరుగుడు ఏముండవు. నా పని ఉంటే పని, వర్క్ నేను చేసుకుని చీచి ఇంతవరకు పబ్ అని తెలియదు. ఎప్పుడైనా పార్టీస్ ఎవరైనా పెట్టుంటే మన వాళ్ళు ఎవరైనా కాదండి. పబ్ అంటే తప్పే కదండి, తప్పు సంస్కృతి, అది మన సంస్కృతి కాదు. సంస్కృతి కానివని మనం చేయకూడదు అంటాను నేను. జనరల్గా మన సంస్కృతి కాకపోవచ్చండి. జూదం అనేది చాలా రకాలుగా ఉంది. జూదంలో ఇది ఒక సంస్కృతి, మన సంస్కృతి అని నేను చెప్పను. అలాగైతే తాగుడు కూడా మన సంస్కృతి కాదు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం. క్యాసినో మన సంస్కృతి కాదు, దాన్ని ఎంకరేజ్ చేస్తాం. ప్యాక్ ఆట అనేది మీరు ఎప్పుడు ధర్మరాజు ఆడారు కదా అంటే, ఎస్ ధర్మరాజుని మనందరం ఆదర్శంగా ఉందండి. గోవాలో అట్లా ఇక్కడ ఉండేది ఇంతకుముందు. నేను విన్నాను, నేను పిలిచేవారు నన్ను. ఎందుకంటే పేకాట ఆడే వాళ్ళందరికీ మాక్సిమం పిలుస్తారు కాబట్టి పిలిచేదిగా నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఇక్కడ వైస్రాయ్లో ఎక్కడ పెట్టేవారు, నేను వెళ్ళలేదు ఇంతవరకు. నేను విన్నదే చెప్తా. ఎప్పుడైనా పబ్బుల్లోనో వీటిలో ఎవరైనా ఏదైనా సినిమా ఫంక్షన్స్ ఎట్లాంటివి పెడితే వెళ్ళుంటా. బట్ పబ్కి వెళ్ళి నేను డ్రింక్ చేస్తూను ఎవరో తాగుతున్న వాళ్ళందరితో కలిసి నేను డాన్స్ స్టార్టింగ్లో కూడా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే వెళ్ళుంటాను కాక నేను ఇప్పటివరకు నేను పబ్బులు జోలికి వెళ్ళలేదు. నాకు ఇష్టం కూడా అలవాట్లేదండి, నాకు అలవాట్లేదు. స్మెల్ కూడా ఎప్పుడు చూడలేదు ఇప్పటిదాకా. 21 years ఇండస్ట్రీలో ఉన్నాను నేను. మా గురువు గారికి మాట ఇచ్చాను, మకారాల మీద మమకారం తగ్గించుకుంటానని. మకారాలు మద్యం, మాంసం, మగువ అంటారు. ఈ మూడిట్లో మద్యం, మాంసం అన్నది కొంచెం మాకు అది అబ్బాయి అనుకోండి, మగాడు అవ్వచ్చు కదా, మగువ మగాడు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, నేను మద్యం నేను తీసుకోను. మాంసం అంటారా, వృత్తిరీత్యా మా యాదవ్ కులంలోనే వేటలు వేస్తారు కాబట్టి చాలామంది ఉన్నారు మా వాళ్ళు, తెచ్చిస్తూ ఉంటారు. మనకు కూడా ఇష్టం. నన్ను మాంసం తినేదాన్ని బాగా. హరికథ అంటే హరికథ చెప్తాను కాబట్టి మా గురువుగారు ప్రామిస్ చేసి మాంసం మానేసానప్పుడు. మద్యం ఎలాగూ లేదు. ఇంకా పిచ్చి వేషాలు నేను ఎప్పుడూ వేయలేదు. ఎవరైనా నా వెనకాల పడితే సరదాగా చిన్న సరదాలు ఉంటే ఉండొచ్చు, కానీ మరి ఓవర్గా ఎప్పుడు చేయను. నేను పిచ్చి వేషాలు వేసి పిచ్చి తిరగలేదు. పెళ్లి చేసుకుని ఏమైనా గొడవలు అయి ఉంటాయేమో, కానీ పిచ్చి వేషాలు వేయలేదు. నేను ఎవరితో హలో అంటే హలోనే, అంతవరకే ఉంటాను. నేను లిమిట్స్ దాటి వెళ్ళాను. నేను మీ కలర్ చూసి అంటే మీకు హరికథలోను అందులోను ప్రావీణ్యం మీరు బ్రాహ్మిన్స్ అనుకున్నారు కదా, అడగలేదు కానీ చెప్పేశారు. లేదు, నన్ను చూడంగానే ఫస్ట్ అడిగేది ఏంటి తెలుసండి, ఎవరైనా మీరు బ్రాహ్మణ, రాజుల, మార్వడియా. నేను వేసుకున్న డ్రెస్సుని బట్టి, ఆ రోజు వేసుకున్న డ్రెస్సుని బట్టి, అంటే మా మదర్ కూడా నేను మార్వాడి, చిన్నప్పుడు మార్వాడీస్ ఎక్కువ ఉండేవారు. మా ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా పార్టీస్కి వెళ్ళి మా ఇంట్లో ఉంటారు కదా చుట్టుపక్కల, వాళ్ళందరితో వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్సు, నేను వేసుకున్న డ్రెస్ మీ అమ్మాయి అని అడిగారు. మా అమ్మగారిని వదిలేసి ఈ ముక్కుపుడు కూడా లెఫ్ట్ సైడ్ గుట్టించారు. తర్వాత అది పోయింది అనుకోండి, అది కలిసిపోయింది తొందరగా, ఇది కూడిపోయింది. లెఫ్ట్ సైడ్ గుట్టించింది మా అమ్మ, మార్వాడీస్కి లెఫ్ట్లో ఉంటుంది అని. అలా నన్ను అలా ముద్దుగా బాగుండేదని పెంచారు ముద్దుగానే. దాంతో కొంచెం ఇవన్నీ ఇంకా ఇవన్నిటితో నేను ఇలా మింగిల్ అవుతూ ఇలా వెళ్తూ ఉన్నాను ట్రావెల్ చేస్తూ. కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల చాలా వరకు మనం ఎంతవరకు మనం ఏంటి, నేను ఎంతవరకు కరెక్టు, ఏదైనా మన బిగ్ బాస్కి వెళ్తే ఒకరోజు నటిస్తారు, 2 రోజులు నటిస్తారు, 3 రోజులు నటిస్తారు, 4వ రోజు. నేను ఫస్ట్ రోజు కూడా నటించలేదు, లాస్ట్ వచ్చే రోజు కూడా నటించలేదు. నేను డైరెక్ట్గా నాగార్జున సార్కి అదే చెప్పాను, సార్ నన్ను నేను కోల్పోకూడదని వచ్చేస్తున్నాను సార్. నేను పడవ దిగకపోతే నన్ను ఎవరు ఎలిమినేట్ చేస్తారు చెప్పండి. నేను దిగనని కూర్చున్నాను సార్. ఆ రోజు పడవ దిగాలని టాస్క్ పెట్టారు. నేను కాలు మీద కాలు వేసుకొని నేను కూర్చుని నేను దిగను అంటే గొడవ అవుతుంది. గొడవ కోసం పెట్టారు అది. ఇప్పుడు ఎవరు ఒకరు దిగి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. నాకేం ఇన్స్టాగ్రామ్లో లేవు, లక్షల ఫాలోవర్స్ లేరు. ఓన్లీ ఫేస్బుక్లో కళ్యాణి పడాలకి 70,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాలో 21,000. అది కూడా నాకు అవన్నీ తెలియదు. నేను ఏమీ చేయలేదు. అంత ఫాలోయింగ్ ఉండదు, అది వాళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేసుకుని లోపలికి వస్తారు కదా. అస్సలు నాకు ఆ విషయాలు కూడా తెలియవు. ఆ తర్వాత తెలిసాయి, వెళ్ళే ముందు తెలిసాయి. బట్ అప్పుడు టైం సరిపోదు, నేను క్వారంటైన్కి వెళ్ళిపోయాను. అందువల్ల బెంగ పడిపోయాను, ఏడుస్తూ కూర్చున్నాను. ఫస్ట్ వారం 16 రోజులు మేము క్వారంటైన్లో ఉన్నాం. మమ్మల్ని తీసుకెళ్ళి పడేశారు 16 రోజులు. మనుషులు లేరు, ఏం అర్థం కాదు. చాలా అసలు ఏదైనా కావాలి అంటే బయట ఒక నిలబడి మనకు అందించడం. అంటే ఫస్ట్లో కొంచెం ఫోన్ ఉంటుంది, వెళ్ళే ముందు ఇంక 3-4 రోజుల ముందు ఫోన్ కూడా ఇయ్యరు. ఇంకా మనకి పిచ్చెక్కపోద్ది అసలే. మనకి ఏవో యూట్యూబ్లో ఏవో అలవాటు అయిపోయి ఫేస్బుక్లు కొట్టి ఇవి చేసి మామూలుగా పిచ్చెక్కదండి బాబాయ్ ఆ టైంలో. 16 రోజులు మీకు ఇంకొక పెద్ద విషయం చెప్తాను, ఇంత ధైర్యమైన కరాటే కళ్యాణి ఇంట్లో ఒక్కరిదాన్ని నుంచేస్తే చచ్చిపోద్ది. అవునా? ఎందుకలా?
నాకు దయ్యాల భయం. నేను దయ్యాలకు మీరంటే భయం అనుకున్నాను. నాకు దయ్యాలన్నా చీకటన్నా భయం. నాకు చాలా భయం. మా పిరికిదాన్ని అంటారు మా ఇంటి. పిరికిదాన్ని అంటే వాటికి భయపడతాను. అంటే సౌండ్స్ ఇవన్నీ కొంచెం ఏదో ఫోబియా టైప్. అవన్నీ దయ్యం సినిమాకి వెళ్ళడం ఇష్టం, భయాన్ని కొని తెచ్చుకోవడం ఇష్టం. బట్ ఇలా చూస్తాను సినిమా, నేను ఇలా పెట్టి కళ్ళ సందులో చూస్తాను. మీరు సెకండ్ వీక్ వెళ్ళి మధ్యలో ఒక జరిగింది నేను మీకు విషయం తెలుసా, రాయమంటారు మనల్ని వీక్నెసెస్. నేను అందులో రాయాలి యాక్చువల్గా, కానీ అది రాయలేదు నేను. ఎందుకో తెలుసా, వీళ్ళ స్విమ్మింగ్ పూల్ గురించి నాకు భయం ఉండేది అక్కడ. నేను ఇప్పుడు చెప్తున్నా, స్విమ్మింగ్ వాటర్ నాకు భయం, వాటర్ ఫోబియా ఉంది. అదొకటి భయం, అది రాయి. నేను స్విమ్మింగ్ పూల్ వైపు ఎప్పుడైనా మీరు నన్ను చూసారు అక్కడ వెళ్ళడం అస్సలు వెళ్ళలేదు ఇంతవరకు. 2 వారాల్లో అసలు వెళ్ళను. నెక్స్ట్ దయ్యం, చీకటి, ఈ 2 రాయలేదు నేను. వాళ్ళు దానిలో ఏదో ఇరికిచ్చేస్తారు కదా, ఎక్కడో పెడతారు. నాకు భయం, నేను అది దూకమన్నారు అనుకోండి స్విమ్మింగ్ పూల్, నేను దూకలేను. అమ్మో మళ్ళీ దానిలో పడిపోయేదా, అయిపోయింది నాకు అసలు చాలా. అందుకని నేను కొంచెం ఇవన్నిటి కోసమని కొంచెం నేను రాయలేదు కొన్ని, నేను దాచేసా అప్పుడు భయపడిపోయి, అమ్మో వద్దులే అని. నాకు ఫోబియా 2 విషయాల్లో. దాంతో మా ఇంట్లో వాళ్ళు అంటారు, పిరికి అంటే పరమ పిరికి, ఎవరైనా నాకు తోడు రావాలి ఎక్కడికైనా. అంటే మళ్ళీ ఫైటింగ్లకి పెరికలేదు, గొడవలకి కొట్లాట్లకి ఇవన్నిటి కాదు, దయ్యాలకి భయపడతాను నేను. ఆ దయ్యాలు భయం ఉండేది నాకు, ఇప్పుడు అది కూడా తగ్గింది. జనరల్గా బాగా ఎక్కువ ఉండేది అనమాట, చాలా. అందువల్ల నేను సెకండ్ వీక్ వచ్చేటప్పుడు చూసారా, ఆ వీక్ అంతా పర్ఫార్మెన్స్ నాదే ఉంది. 2-3 స్కిట్స్లో కానీ వాటిలో నేనే పర్ఫార్మెన్స్ చేశాను. బట్ అందరూ వచ్చేసేటప్పుడు నేను లాస్ట్లో రఘువంశం చెప్పాను. రఘువంశం గురించి నాగార్జున గారి గురించి చెప్పేటప్పుడు అది చూసి ట్రోలింగ్స్ వచ్చాయి. నెక్స్ట్ అయ్యో ఇంత టాలెంటెడ్ పర్సన్ మనం మిస్ చేసుకున్నామే, మనం ఓటు వేసుకోలేకపోయామని, అర్థం చేసుకోలేకపోయామని. అదొక్కటే చాలు, అదే గెలుచుకోవాలనుకున్నాను. వెళ్లే ముందు నా ఏవితో చాలామందిని గెలుచుకున్నాను. నా ఏవి తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆ రఘువంశం చెప్పి గెలుచుకున్నాను. ఇన్ని కోట్ల మందికి నేను ఏంటో తెలుసాను, నాకు టాలెంట్ ఏంటో తెలుసు. అంతకన్నా ఇంకేం కావాలండి. మేలే జరిగిందండి. నేను ఏంటో ప్రపంచానికి 1 కోటి మందికి తెలిసి ఉంటే ఇప్పుడు 6 నుంచి 10 కోట్ల మందికి తెలిసానుగా. ప్లస్ నా వ్యక్తిత్వం ఏంటో తెలిసిందిగా, నేను ఎంత ఫైట్ చేస్తానో తెలిసిందిగా, నేను ఎలా ఉంటానో తెలిసిందిగా, ఎంత నిజాయితీగా మాట్లాడతానో తెలిసిందిగా. చాలండి. నా జాలి గుణం, నేను దిగిపోయాను బోటు అక్కడ, మనమే నిలబడాలి ఆ గేమ్లో. ఏడిపించేస్తారు అక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చాలా సెన్సిటివ్, స్టబానే నేను, బట్ సెన్సిటివ్, బాగా ఓవర్ సెన్సిటివ్. అది బయటికి రాకుండా నేను చాలా గంభీరంగా ఉండి ఇండస్ట్రీలో నేను లాగుతూ ఉంటాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏడిపిస్తారని ఇప్పటిదాకా నేను ఏడవను, ఏడిపిస్తూ ఉంటాను నేను కూడా. బట్ నిజంగా నన్ను టచ్ చేస్తే హార్ట్ కానీ నేను చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.